Hello and welcome to Ground Report. I am Sanjana. So it's మహాశివరాత్రి అనగానే కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయమే గుర్తుకొస్తుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. మహాశివరాత్రి నాడు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. ప్రతి ఏడాది రాష్ట్రం ప్రభుత్వం మహాశివరాత్రి రోజున కీసరగుట్టలో భారీ భద్రత నడుమ బ్రహ్మోత్సవాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి మహాశివరాత్రికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. కీసరగుట్ట ఆలయానికో ఇతిహాసం దాగి ఉంది. పూర్వం శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి తిరిగి అయోధ్యకు వెళ్తుండగా కీసరగుట్ట కొండపై ఆగాడని భక్తుల నమ్మకం. అయితే అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల చుట్టూ పచ్చని ప్రకృతి ఇవన్నీ చూసిన రాముడు రావణాసురుని సంహరించిన సందర్భంగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపించాలని ఆలోచించాలని విశ్వాసం. సో మొత్తంగా కీసరగుట్ట ఇప్పుడు ఎలా ఉంది, నాడు బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉండేది, శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి, సో మా ప్రతినిధి అరవింద్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. కీసరగుట్టలో ఉన్నాము. ఇది ఏదైతే చూసుకుంటే ప్రధాన ద్వారము, అంటే అటు యాదాద్రిగుట్ట సైడ్ నుండి వచ్చేవాళ్ళు, అటు ఉప్పల్ సైడ్ నుండి, ఇటు హైదరాబాద్, ఇటు 4 వైపులా కూడా వచ్చేవారు అందరికి కూడా ఇది ప్రధాన ద్వారంగా కూడా కనిపిస్తుంది. ఏదైతే శివ భక్తులకు శివరాత్రి జాగారం చేసే వాళ్ళందరూ కూడా అది ఏ విధంగా చేశారు, ఎంతమంది ఈసారి భక్తులు వచ్చే అంచనా ఉన్నది, గతంలో కంటే ఈసారి ఎంతమంది వస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా విశ్లేషిద్దాం. మరొక విధంగా చూసుకుంటే గతంలో అంటే ట్రాఫిక్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, ఎన్ని బస్సులు కేటాయించారు, మొత్తం భక్తులు ఎంతమంది కూడా వచ్చారు, ఎన్ని హెల్త్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించారు, తాగునీటి సదుపాయం ఎలా ఉంది, పోలీసుల సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఏ విధంగా ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి మనందరం చూద్దాం పదండి. శ్రీరాముడి ఆజ్ఞానుసారం మహర్షులంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. అనంతరం రామచంద్రుడు ఆంజనేయుడికి కాశీలో ఉన్న ఓ శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. వెంటనే ఆకాశం మార్గంలో ఆంజనేయుడు కాశీకి పయనమయ్యాడు. అయితే విగ్రహ ప్రతిష్ఠాల్సిన ముహూర్తం సమయం అవుతున్నా హనుమంతుడు జాడ కనిపించకపోవడం మనసులో శివుడిని స్మరించిన రాముడికి శివుడు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని సమర్పించాడట. ఇంతలో 101 లింగాలతో బయలుదేరినటువంటి హనుమంతుడు కీసరగుట్ట ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే రాముడు ప్రతిష్టాపించిన ఆత్మలింగాన్ని చూసి ఆంజనేయుడు తన పడినటువంటి కష్టం అంతా వృధా అయింది అని బాధలో తాను తెచ్చిన లింగాలను తోకతో విసిరివేయగా కొండ మీద అక్కడక్కడ ఆ లింగాలు పడ్డాయట. కీసరగుట్టలో ఉన్నాం. ఇక్కడ నుండి ప్రధాన ద్వారం ఇది. ఇక్కడ నుండి చూసుకుంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్క భక్తులు కానీ ఇక్కడ నుండే గుట్టపైకి వెళ్ళే దారిది. ఇక్కడ నందీశ్వరుణ్ణి మొక్కుల అనంతరం ఇక్కడ నుండి కూడా క్యూ లైన్ పద్ధతి ద్వారా పైన గుడికెళ్ళే అవకాశాలు కూడా ఇదే ప్రధాన దారిగా కనిపిస్తుంది. ఇది ఏదైతే పైనుండి కిందికి రావడానికి ఇది ఇంకా అవుట్ దారి అని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి దాదాపు వివిఐపీలకు పార్కింగ్ ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఇక్కడ సైడ్ కూడా అందరూ చిన్న టెంట్లు వేసుకొని కూడా ఇక్కడ నివసిస్తారు. ఎందుకనంటే మహాశివరాత్రి జాగరణం చేస్తారు కాబట్టి దాని కొరకు ఇక్కడ ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు కూడా ఎలా ఏర్పాటు చేశారు, అసలు ఎంత మేరకు ఏర్పాటు చేశారనే దానిపైన కూడా పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఇది ఇంకో చూసుకుంటే ఇటు సైడ్ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎంతమంది కెపాసిటీ వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వారికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు, త్రాగునీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ వాష్రూమ్ కూడా ఎలా ఏర్పాటు చేశారు అనే దానిపైన కూడా పూర్తిగా తెలుసుకుందాం. రైట్, ఏదైతే చూసుకుంటే మనం ఏదైతే క్యూ లైన్ల సెక్షన్ దగ్గర ఉన్నాం, ఈ క్యూ లైన్ వచ్చేసి ధర్మదర్శనం క్యూ లైన్. మరొకటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇది దాదాపు 1 కిలోమీటర్ మేర వరకు ఈ ధర్మదర్శనం లైన్ ఉంటుంది. ఇందులోనే ప్రతి ఒక్క భక్తులు కూడా వెళ్ళే అవకాశాలు కూడా పూర్తిగా ఇందులోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం 1, 2, 3, 4 అంటే 4 లైన్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడ కూడా పైన ఏదైతే తాటి మన దీన్ని
తాటిపత్రాలతో కూడా అక్కడ వాళ్ళు పైన గుడారం టైప్ కూడా ఏర్పాటు చేశారు. మరో విధంగా చూసుకుంటే ఇవి కూడా కౌంటర్స్, ఇందులో నుండి కూడా దర్శనానికి వెళ్ళేది క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 4 కౌంటర్లుగా ఇక్కడ ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకా మరిన్ని ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారనే దానిపైన కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొత్తం 101 లింగాలు దీని చుట్టుపక్కల విసిరేయడంతో అక్కడొకటి కూడా పడినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. దీనికి కాలక్రమేణా అందరూ కూడా ఈ లింగాలకు పూజలు చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అతి పవిత్రంగా ఈ లింగాలను దర్శించుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర కూడా దర్శనం చేసుకుంటాడు. ప్రధానంగా చూసుకుంటే మనకు అక్కడ సైడ్ ఏదైతే అక్కడ దూరంలో ఉన్నాయి కూడా అవి కూడా 2 లింగాలు, అక్కడొక 2 లింగాలు, మరి ఇటు సైడ్ 1 లింగాలు. కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ కూడా లింగాలు ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఆ 101 లింగాలలో కూడా ఇది కూడా ఒక భాగము. గుట్ట చుట్టూ కూడా అనేక ప్రాంతాల్లో కూడా శివలింగాలు కూడా ఉంటాయని కూడా నమ్ముతారు. మరికొన్ని లింగాల దగ్గర ఉన్నాం. వెనుక కూడా మన సైడ్ వెనుక కొలను కూడా ఉంది. ఈ కొలంలో కూడా అన్ని చోట్ల కూడా తామర పూలు కాస్తాయి అన్నట్టు. ఈ తామర పూలు పూజారులు కోసుకొని ప్రత్యేకమైన మొదటి అంటే ఏదైతే 4 గంటల సమయంలో, ఉదయం 4 గంటల సమయంలో జరిగే మొదటి పూజ కోసం కూడా ఈ తామర పూలు పెట్టి పూజ చేస్తారని కూడా ఇక్కడ భక్తులు కానీ అందరూ కూడా విశ్వసనీయంగా నమ్ముతారు. మరొక విధంగా చూసుకుంటే ఇది మరొక లింగం. దీని పక్కన కూడా చుట్టుపక్కన కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడొకటి లింగాలు కూడా ఉన్నాయి. మొత్తం 101 లింగాలుగా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. మరొక విధంగా చూసుకుంటే అందరూ కూడా వాళ్ళకి ఏదైతే కోరికలు నెరవేరాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చిన్న లింగాల టైప్లో కూడా అందరు ఇక్కడ రాళ్లతోని లింగాలు పేర్చడం కూడా జరిగింది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కోరిక నెరవేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే అత్యధికంగా ఇది భక్తులు కూడా పూర్తిగా విశ్వసనీయంగా నమ్మేది ఏంటంటే ఇలా చిన్న రాళ్లతో పెట్టడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయంటూ కూడా కీసరగుట్టకు వచ్చి మరి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటారు. ఆ కొలను దగ్గర కూడా చుట్టుపక్కల కూడా మొత్తం కూడా వాటర్తోని ఉండి అక్కడ తామర పూలు కూడా ఉంటాయి. అవి కూడా పూజకు కూడా అత్యంత పవిత్రమైనవి కూడా ఇక్కడ ఎక్కువగా భావించే అవకాశాలు ఉంటాయి. అక్కడ సైడు టెంట్లు, గుడారాలు అవన్నీ కూడా వేసి వాళ్ళు ఏదైతే శివరాత్రికి జాగరణ చేసేదానికోసం కూడా అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అక్కడ దాదాపు 2 లక్షల పైచిలకు మంది కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇక్కడ అందరూ అంచనా వేశారు. గతంలో కూడా 2 లక్షల చిల్లర వరకు ఆ పైచిలకు వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ ఆధారంగానే కూడా అందరూ కూడా ఈసారి కూడా 2 లక్షల పైగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారులు కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు, వాళ్ళకు శౌచాలయాలు ఏ విధంగా ఉన్నాయి, అటు నీటి కొరత కానీ మరి ఇంకేమైనా అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులు ఎలా ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా ఇక్కడ మనము ఏదైతే ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంస్థ యాజమాన్యాన్ని కానీ అడిగి తెలుసుకుందాం. ఇది ప్రధాన ద్వారము. నడుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఇది ప్రధాన ద్వారము. అక్కడ ఏదైతే కింద ఎవరైతే దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కింద టెంట్లు వేసుకొని దాని తర్వాత దర్శనానికి రావడానికి కింద నుండి గుట్టపైకి కాలి నడకన పైనకి ఎక్కే వారికి కూడా ఇది ప్రధాన ద్వారము. ఏదైతే గతంలో జరిగిన అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి కూడా చెట్లు నాటాలనే కార్యక్రమం సృష్టించారు. హరితహార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అనేకమైన చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేడు మొక్కలైన చెట్లు ఇప్పుడు చెట్లుగా మారాయి. ఆ నేటి మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారడంతో ప్రతి ఒక్కరు కూడా చెట్ల కింద కూర్చొని సేద తీరుతున్నారు. వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్స్ కానీ ఆహారం కానీ కొద్దిసేపు దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా అప్పటి మొక్కలే ఇప్పుడు భారీగా చెట్లు కావడం జరిగింది. ఆ చెట్ల కింద కూడా ప్రజలందరూ సేద తీరుతున్నారు. వారు తెచ్చిన ఆహారం కూడా తింటున్నారు అంటూ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ గుట్ట దగ్గర మొత్తం కూడా ఎర్రటి ఎండలో కూడా మండుతున్న ఎండలో కూడా ఉండేది. కానీ హరితహార కార్యక్రమం వల్ల చెట్లు నాటడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా చెట్ల కింద చల్లగా సేద తీరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. లోపలికి వచ్చాము. ఇక్కడ అభిషేకాలకు సంబంధించిన అన్ని కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కుండలకు కూడా బొట్లు పెడుతున్నారు. ఇక్కడ ఈ కుండలకు బొట్లు పెట్టి పైన దీపాంతాలకు అవన్నిటికి కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా అనేకమైన వేద పండితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు అంటే శివరాత్రిలో భాగంగా అన్ని కూడా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. ప్రతి ఒక్క దగ్గర కూడా కలశంలను కూడా అన్నిటిని ఏర్పాటు చేస్తున్నారు. రైట్, మనతోని కీసర ఆలయానికి సంబంధించిన ఉప ప్రధాన అర్చకులు కూడా వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు కీసర సంబంధించిన స్టోరీ ఏంటిది? అసలు దేవుడి ఇక్కడ ప్రత్యక్షంగా వెలవడానికి కారణాలు ఏంటి సార్? ప్రతిష్ఠితో హియో దేవ సీతారామేణ ధీమత కేసరాద్రో విజయతే భవానీ సహిత శివ. శ్రీ రామలింగేశ్వర స్వామి నమః. ఇక్కడ
త్రేతాయుగంలో రాముల వారు వనవిహారానికై వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి రాముల వారికే స్వయంగా పూజ చేసుకుంటే బాగుంటుందన్న సంకల్పం కలిగిన వెంటనే అప్పుడు ఆంజనేయ స్వామిని కాశీకి పంపిస్తాడు రాముల వారు. ఆంజనేయ ఇక్కడికి రాగానే నాకు ఎందుకో మరి పూజా కార్యక్రమం చేసుకోవాలని, శివ పూజ చేసుకోవాలని సంకల్పం కలుగుతుంది కనుక నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగం తీసుకుని ఆజ్ఞాపించి పంపిస్తాడు. అయితే ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి చూసే చాలా శివలింగాలు కనపడే శివలింగాన్ని తెస్తే స్వామి ఒక 101 శివలింగాలను పట్టుకొస్తాడు ఆంజనేయ స్వామి. అంతలోపు రాముల వారికి పూజా సమయాన్ని దాటిపేసేసి ఈశ్వరుడిని ప్రార్థించగా ఈశ్వరుడే స్వయంభూగా వచ్చిన శివలింగం అనమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి, స్వామి మీ పూజ కోసమని 101 శివలింగాలు తీసుకొచ్చిన, అందులో నుంచి ఏదైనా ఒక శివలింగం తీసుకొని మీరు పూజ చేసుకోండి, మిగతా శివలింగాలని కాశీలో పెట్టొస్తా అంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు రాముల వారు అంటారు, హనుమ నువ్వు తెచ్చావు కానీ నేను అనుకున్న సమయం తెలియకపోయినావు, దాంతో ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెలిసింది, నా పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిందని చెప్తాడు. చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి బాధపడతాడు, స్వామి మీ పూజా కార్యక్రమం అంతా అయిపోయింది కానీ నేను తెచ్చిన ఏ ఒక్క శివలింగం కూడా మీ పూజకు ఉపయోగపడే బాధతోటి ఆ శివలింగాలన్నీ కూడా తొక్కదని చుట్టూ విసిరేశాడు ఆంజనేయ స్వామి. అప్పుడు పడేయగానే అవన్నీ కూడా కొండపైన చెల్లా చెదురుగా పడుంటే అప్పుడు రాముల ఆంజనేయ స్వామి చూసి, హనుమ ఇంత చిన్న విషయానికి నువ్వు విచారిస్తావా, బాధపడతావా, అయితే అలా బాధపడొద్దు నువ్వు అని చెప్పేసి ఈ యొక్క క్షేత్రం నీ పేరు మీద విరాజిల్లుతుందని చెప్పేసి ఈ యొక్క క్షేత్రానికి స్వయంగా రాముల వారే కేసరగిరి అని నామకరణం చేయడం జరిగింది. ఆ కేసరగిరి క్షేత్రాన్ని కీసరగుట్టగా పిలుచుకుంటున్నాం. రాముడిచే ప్రతిష్ఠింపబడింది కనుక రామలింగేశ్వర స్వామి అని దీనికి పేరు. స్వయంభూ స్వామివారు అన్నమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు కూడా పశ్చిమముఖంగా వెలుస్తున్నారు. అని అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయితే సూర్యాస్తమ సమయంలో ఈ శివలింగం ఉద్భవించడం వల్ల పశ్చిమముఖంగా ఈ యొక్క శివలింగం కూడా ఉండడం జరిగిందన్నమాట. ఉదయం ఏ సమయం నుండి కూడా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు? శివరాత్రి రోజు, మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం 3 గంటల ప్రాంతాన స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాం. ఆ తర్వాత లోపల భక్తులకు ఎటువంటి అంటే చాలామంది లక్షలాది మంది భక్తులు వస్తారు కనుక లోపల అభిషేకాలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక ఒక 4 లైన్లు ఏర్పాటు చేసి భక్తులంతా కూడా విశేషంగా దర్శనం చేసుకుంటారు. అయితే భక్తులు ఒకవేళ అభిషేకాలు కావాలనుకుంటే అందరూ కూడా శివలింగాలు ఇచ్చి సామూహిక అభిషేకం ఏర్పాటు చేస్తాం. అయితే ఆ రోజు ప్రత్యేకంగా మళ్ళీ స్వామివారు అంటే మధ్యరాత్రి లింగోద్భవకాలం, శివరాత్రి అంటే అన్ని పండుగలు ఉదయం పూట వస్తాయి. శివరాత్రి అంటే స్వామివారు ఉద్భవించే సమయం కనుక ఆ లింగోద్భవకాలం అంటారు. ఆ కాలంలో స్వామివారికి విశేషంగా సంతతధార అభిషేకం కూడా చేస్తాం. ఏ సమయం నుండి ప్రారంభమై మళ్ళీ శివరాత్రి అనంతరం ఏ సమయంకి పూజా కార్యక్రమాలు ముగిసిపోతాయి సార్? అయితే మనకు 6 రోజులుగా ఈ బ్రహ్మోత్సవాలు చెప్తారు. 6 రోజులుగా ఈ బ్రహ్మోత్సవాలు చేస్తాం. ఈరోజు మనకు 13వ తారీఖు, ఇవాళ శుక్రవారం మనకి బ్రహ్మోత్సవం ప్రారంభమైనాయి. ఈరోజు స్వామివారు గణపతి పూజ, పుణ్యవాచనము, తర్వాత అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి. అలాగే విశేషం ఏంటంటే స్వామివారి ఈరోజు కీసర గ్రామానికి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత మళ్ళీ మర్నాడు రేపు సాయంత్రం స్వామివారు మళ్ళీ కీసర నుంచి కీసరగుట్టకు వస్తారు. ఎదుర్కోలుగా జరుగుతాయి. వచ్చిన తర్వాత రేపు రాత్రికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత ఎల్లుండి 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పర్వదినము. ఆ రోజు నేను చెప్పినట్టుగా ఉదయం 3 గంటలకు అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి స్వామివారికి. ఆ మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 17వ తారీఖు పుష్పోత్సవం ఉంటుంది. 18వ తారీఖు బుధవారంతో పూర్ణావతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తవుతాయి. ఓం నమ శివాయ. శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ రాముడిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ రామలింగేశ్వర స్వామి పేరు. శివుడు సాక్షాత్ పరమేశ్వరుడే లింగ రూపం ధరించాడు కాబట్టి శివరాత్రి అనే పేరు వచ్చింది. ఈ రాత్రి పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఈరోజు ఆదివారం మహాశివరాత్రి రావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనానికి బయలుదేరతారు. కాబట్టి భక్తులందరూ నిదానంగా ప్రశాంతంగా ఓం నమ శివాయ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఓం నమ శివాయ అంటే స్వామివారి ఒక్క పొద్దు ఉంటూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ కరివేడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చాలా లింగాలు ఉంటాయి. ఆ లింగాలకు కూడా కొన్ని పాలు పోసి నీళ్లు పోసి ఒక బిల్వం కానీ పువ్వు కానీ పెడితే శివనామస్మరణం ఓం నమ శివాయ మంత్రాలు అవసరం లేదు. శివనామస్మరణం సర్వపాపహరణం ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ స్వామివారి దర్శించుకోవాలి. ఓం నమ శివాయ. మనతో ఇక్కడ పండితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పండితులు గారు, ఇక్కడ వీటిని ఏమంటారు? ఇది అసలు చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. లో వెంచేసి ఉన్నటువంటి శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఇక్కడ యాగశాల నిర్మాణం అంతా కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం దీక్షాధారణ వరకు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఆలయం ప్రాంగణంలో.
ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ అంకురార్పణతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ 5 రోజుల పాటు కూడా ఇక్కడ అంకురార్పణ, వాస్తు పూజ, ప్రధాన వేదిక మీద కలశాలన్నీ కూడా ఆవాహనం చేయడం జరుగుతుంది. ఆవాహనం చేసిన తర్వాత స్వామివారి మూలమంత్రాలతోటి ఈ 5 రోజుల పాటు కూడా ఇక్కడ హోమ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది ఇది యాగశాల కార్యక్రమం. ఈ యాగశాలలో హోమ కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 రోజుల పాటు జరిగి 18వ తారీఖు ఉదయం పూట మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. పార్వతులు శివపార్వతుల కలశాల ప్రధాన వేదిక మీద శివపార్వతులను ఆవాహనం చేస్తాము. ఈ చుట్టూ కూడా అష్టవిద్యేశ్వరులని అనంతుడు, సూక్ష్ముడు, శివోత్తముడు, ఏకనేత్రుడు, ఏకరుద్రుడు, త్రిమూర్తి, శ్రీకంఠు, శిఖండు అని 8 పక్కల కూడా అష్టవిద్యేశ్వరులను ఆవాహనం చేస్తాము. అష్టదిక్పాలకులను వీళ్ళందరినీ ఆవాహనం చేస్తాము. అలాగే ఒక వేదిక మీదేమో వాస్తు పూజ, ఒక వేదిక మీదేమో త్రిశూల మండపారాధన, ఈ విధంగా వాస్తు పూజ కార్యక్రమం జరుగుతుందండి. అక్కడ వాస్తు పూజ జరుగుతుంది. ఇక్కడ త్రిశూల మండపారాధన ఇట్లా ఇవన్నీ అదేమో అంకురార్పణ వేదిక ఇవన్నీ చేసి సాయంత్రం ఇవన్నీ కూడా ఆవాహనం చేసిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన చేసి హోమాన్ని ప్రారంభం చేస్తాం. శ్రీరాముడు హనుమంతుడినికి వరం ఇస్తూ, నేను ప్రతిష్టాపించిన ఆత్మలింగం దర్శనం కంటే ముందుగానే నిన్ను నువ్వు తీసుకువచ్చిన 101 లింగాలను దర్శించుకోవాలని ఆత్మలింగాన్ని భక్తులు దర్శించుకుంటారని చెప్పాడట. ఈ విధంగా ఇప్పటికీ మహాశివరాత్రి నాడు లేదా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయుని దర్శించుకుని అక్కడక్కడ ఉన్నటువంటి శివలింగాలను దర్శించుకుంటారు. పూజలు, అభిషేకం చేసిన అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజ చేస్తారు. వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే మరోవైపు కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో అనుక్షణం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఆలయంకు సంబంధించిన చైర్మన్ గారు కూడా మనతో ఉన్నారు. తకాటం వెంకటేష్ గారు కూడా మనతో ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మొత్తం ఎంతమంది భక్తులు వచ్చే అంచనా వేస్తున్నారు సార్? వారందరికీ తాగునీటి కానీ అటు మెడికల్ వసతులు కానీ ఏ విధంగా ఉన్నాయి సార్, ఒకసారి చెప్పండి. ఓం నమ శివాయ. ఈరోజు పూజలు ఈరోజే ప్రారంభమైనాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గతంలో కంటే ఈసారి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లతో చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ విఐపి పాసులు ఇష్యూ చేసేవాళ్ళము. భగవంతుని దగ్గర అందరు సమానమైన ఉద్దేశంతో ఈసారి విఐపి పాసులు అటు కమిషనర్ గారిని ఇటు అధికారులను అందరినీ ఒప్పించి విఐపి పాసులు రద్దు చేయడం చాలా పెద్ద మార్పు. తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో ఈరోజు అన్ని వాటర్ సప్లై కానీ, మజ్జిగ సప్లై కానీ కొందరు దాతలు ఇస్తున్నారు, కొందరు టెంపుల్ నుంచి మేము సప్లై చేస్తున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గతంలో అన్ని వెహికల్స్ పైకి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కానీ భక్తులకు కానీ చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని చెప్పి ఈసారి ఏ వెహికల్ కూడా పైకి వెళ్ళడం లేదు. అన్ని వెహికల్స్ కిందనే ఉంటాయి. అందరు ప్రోటోకాల్లో రావాలి. ఎంత పెద్ద అధికారైనా, ఎంత పెద్ద సీఎం, గవర్నర్ గారు తప్ప పైకి ఎవ్వరు వెహికల్స్ అలో లేదు. తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని క్యూ లైన్స్ అన్ని తొందరగా ప్రతి సామాన్య భక్తునికి తొందరగా అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సంవత్సరం. సార్ లాస్ట్ టైం గతంలో కూడా పార్కింగ్ ఇష్యూలు చాలా పెద్ద పార్కింగ్ ఇష్యూ ఒకటి ఉండే, దొంగల బెడద కూడా చాలా విపరీతంగా ఉండే. దాని గురించి సార్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా సార్. కమిషనర్ పోలీస్ చాలా మంచి ఆఫీసర్ ఉన్నాడు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చేశారు. పార్కింగ్ విషయం కూడా కొంత పార్కింగ్ తక్కువ ఉంటే కొత్త పార్కింగ్ ఏరియాలు చేసి పార్కింగ్ ఇబ్బంది కలగకుండా చేసేస్తున్నాం. సార్ ప్రధానంగా ఏదైతే తాగునీటి సమస్య కానీ విపరీతమైన ఎండ కారణంగా కూడా అనేక మంది కూడా పోయిన సంవత్సరం కూడా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎక్కువసేపు క్యూ లైన్లో నిల్చోవడం కానీ, రూట్ క్లియర్ లేక అనేక మంది ఇబ్బందులు పడ్డారు సార్. దాని గురించి ఏమంటారు సార్? వాటి గురించే ఈసారి మొత్తం వెహికల్స్ పైకి అరో చేయడం లేదు, ఎగ్జిట్ నుంచి ఎవరిని పంపడం లేదు. అంత ఒకటే లైన్, అంత ఒకటే పాసులు గీసులు అంతా ఎంత పెద్ద వాళ్ళని అంత ఒకటే లైన్లో చేస్తున్నాం. తాగునీటి సమస్యకు ప్రాబ్లం లేదు కానీ భక్తులు ఒకపోతుంటారు కాబట్టి దానివల్ల కొంచెం కళ్ళు తిరగడం గిల్లదిరడం జరుగుతుంది. అలాంటి ఈసారి ఏం జరగకుండా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని మెడికల్ క్యాంపులు కూడా 4 జాలల్లో పెట్టేస్తున్నాము. ఎప్పటికప్పుడు మెడికల్ సహాయం ఉంటుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అందరు అధికారులు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోయినసారి కంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది.
మార్పు మీరే చూస్తారు. మొత్తం ఎన్ని హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉంటారు సార్ అందాజ చుట్టుపక్కల మొత్తం? టెంపుల్ దగ్గర 3 హెల్త్ క్యాంపులు చేశారండి, కీసరవాణి దగ్గర 2, ఇంకా మధ్యాహ్నం క్యూ లైన్లో దగ్గర 1 ఏర్పాటు చేశారు. మొత్తము 6 చేశారు. ప్రధానంగా ఉదయం ఏ టైంకు ప్రారంభమవుతుంది పూజ, నైట్ ఏ సమయంలో ముగింపు కార్యక్రమం జరుగుతుంది సార్? ఈరోజు మాత్రం గణపతి పూజ స్టార్ట్ అయింది. రేపు 14వ తేదీ సాయంత్రం 10 గంటలకు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత కళ్యాణం 11 వరకు అయిపోతుంది. కళ్యాణం తర్వాత 1 గంట భగవంతునికి ద్వారబంధనం చేసిన తర్వాత 3 గంటల నుంచి కంటిన్యూగా 16వ తారీఖు సాయంత్రం దాకా కంటిన్యూగా భక్తులకు అందుబాటులో దర్శనం ఉంటుంది. చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, మొత్తం ఎన్ని పార్కింగ్ అలాట్ చేశారు, గతంలో కంటే ఈసారి సీసీ కెమెరా పర్యవేక్షణ ఏ విధంగా ఉండదు? కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ 2 విభాగాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగిపోయినాయి. ముఖ్యంగా ఈసారి ఏంటంటే గతంలో గుట్ట మీదకి కూడా కొన్ని వెహికల్స్ విఐపి వెహికల్స్ వెళ్ళడం జరిగేది. ఈసారి వెహికల్స్ అన్నీ కూడా గుట్ట మీదకి ప్రవేశం లేదు, అందరూ కూడా పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ వదిలేసి కంపల్సరీ క్యూ లైన్కి చేరుకోవాల్సి ఉంటుంది. క్యూ లైన్లలో కూడా గతంలో ఉన్న విధంగా ఈసారి ఎటువంటి పాసులు దేవస్థానం వాళ్ళు జారీ చేయలేదు. ఓన్లీ వాళ్ళు జనరల్ క్యూ లైన్లు, అదేవిధంగా 300, 500 టికెట్లకు సంబంధించిన క్యూ లైన్లు మాత్రమే ఏర్పాటు చేసినారు. సో వచ్చే భక్తులందరూ ఇది గుర్తుంచుకొని వాళ్ళకి ఆన్లైన్లో కూడా టికెట్లు పర్చేజ్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా తొందర దర్శనం కావాలనుకుంటే టికెట్స్ పర్చేజ్ చేసుకోవాలి, అదర్వైజ్ జనరల్ లైన్లో వెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దర్శనం గురించి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో ఘర్షణ పడడం అనేటటువంటిది జరగకూడదు. అట్లా పోలీస్ సిబ్బంది విధుల్లో కనుక జోక్యం చేసుకుంటే కూడా దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు భక్తులందరూ కూడా కంఫర్టబుల్గా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ లైన్లో వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి సూచిస్తున్నాము. సార్, ఏదైతే గతంలో కూడా ఫోన్ థెఫ్ట్ కానీ చైన్ స్నాచింగ్ కానీ ఇలా అనేకమైన కేసులు కూడా గతంలో వచ్చాయి సార్, ఇప్పుడు దానికి ఏ విధంగా పర్యవేక్షిస్తుంది? మొత్తం దీనికి సంబంధించి మా క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో కూడా రౌండ్ ద క్లాక్ నిఘా అనేటటువంటిది ఉంటుంది. దీనికి తోడు 165 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది గుట్ట మీద. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి 24 అవర్స్ దాన్ని పర్యవేక్షించే టీం ఒకటి సెపరేట్గా ఉండింది. సో దాంతో ఎక్కడ కూడా మేము క్రైమ్కి సంబంధించినటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త చూసుకుంటున్నాం. ప్రధానంగా మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఎవరైనా లోపల అట్లాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఏ విధంగా ఉంటారు సార్, వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఉన్నాయండి, మేమంతా కూడా దాంట్లో మాకు మఫ్టీ టీంలు ఉంటాయి. దీంట్లో షీ టీమ్స్కి అనుబంధంగా ఇవి కూడా పనిచేస్తుంటాయి అన్నట్టు. బయట ఎట్లయితే షీ టీమ్స్ ఇటువంటి వాటిని కంట్రోల్ చేస్తుందో ఇటువంటి క్రౌడింగ్ ప్లేస్లో కూడా, గ్యాదరింగ్ ఎక్కువ ఉన్న ప్లేస్లలో కూడా వాటి పని వాళ్ళు నిర్వహిస్తారు. కంపల్సరీగా అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాళ్ళని పట్టుకొని. భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రతి పార్కింగ్ స్థలం నుంచి కూడా మీకు క్యూ లైన్ వరకు మేమే బస్సెస్ అరేంజ్ చేస్తున్నాం ఉచితంగా. కాబట్టి మీరు పార్కింగ్ ప్లేస్లో ఎంత దూరంలో ఉన్నా సరే మీరు పార్కింగ్ ప్లేస్లో మీ వెహికల్స్ నిలిపి మేము అరేంజ్ చేసే బస్సుల ద్వారా క్యూ లైన్కి చేరుకుంటే చాలా తొందరగా దర్శనము పూర్తవుతుంది. అనవసరంగా ఈ విఐపి దర్శనాలు అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా పైరవి చేసి దర్శనం లైన్ వెళ్దామనేటటువంటి ఆలోచన మానేసి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ లైన్ 300, 500 లైన్లలో మీ సౌలభ్యాన్ని బట్టేసి ఏదో ఒక లైన్ యూజ్ చేసుకుంటే ఎవ్వరికి ఇబ్బంది ఉండకుండా దర్శనాలు తొందరగా కంప్లీట్ అవుతాయి. మొత్తం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కలిపి సుమారుగా 1600 నుంచి 1700 మంది సిబ్బంది ఈ విధుల్లో పాల్పంచుకుంటున్నారండి. ఇక్కడ పాసులు ఎవ్వరికైతే ఇవ్వలేదండి. మీ కవరేజ్కి అయితే కింద ప్రాబ్లం ఏమి ఉండదు. మీ న్యూస్ కవరేజ్కి ఏమైనా ఇష్యూస్ వస్తే మేము చూస్తాం. దాంట్లో ప్రస్తుతానికైతే ఇంకెవరికి కూడా ఈ దేవస్థానం తరఫున మాకు రాలేదు ఇన్ఫర్మేషన్. రైట్, ఏదైతే చూసుకుంటే మనతోని ఆలయ కమిటీ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. అటు ప్రధాన అర్చకులు కానీ అటు ఉప అర్చకులు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజుల పాటు కూడా ఘనంగా మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని కూడా 3 హెల్త్ క్యాంపులు కూడా గుట్టపైన నిర్వహించారు. మరో విధంగా కింద అంటే కీసరగుట్ట చుట్టుపక్కల కూడా 2 హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారని కూడా ప్రధానంగా అర్చకులు కూడా తెలియజేశారు. అటు ఈవో గారు కూడా గతంలో ఏదైతే అంటే చైర్మన్ గారు కూడా గతంలో ఇక్కడ ఏవైతే తప్పులు ఉన్నాయో అవి పునరావృతం కాకుండా ఉండడానికి
మేరకు కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ చైర్మన్ గారు కూడా తెలియడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కాకుండా అటు చలవ పందిర్లు కూడా వేయడం కూడా జరిగింది. 4 క్యూ లైన్ల పద్ధతి ద్వారా కూడా అందరికీ ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయని కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా విశిష్టమైన మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో కూడా కీసరగుట్ట ఆలయంలో కూడా ఘనంగా శివరాత్రి వేడుకలు జరుగుతాయంటూ కూడా అటు చైర్మన్ అర్చకులు కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, న్యూస్, హైదరాబాద్. సో ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.